మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి గట్టిగా ఒకసారి గట్టి 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 కష్టాలు ధరలు అందరూ కొట్టాలి. ఇప్పుడు చూపిస్తా, రాసిస్తా, రాయలసీమ లాగా ఈ పోయి అరగంటలో నేను చూపిస్తానమ్మా. అది చూసుకుంటే చాలు, దైవాన్ని ఒకటి తెలుసుకుంటే ఇంక దుఃఖం ఉండదు. అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను ఎలా చూస్తున్నానో అలానే చూస్తున్నా అన్నాడు. అదేంటి నన్ను చూసేదంటే దైవాన్ని చూసేదని ఫస్ట్ ఆయనకి అర్థం కాలేదు. కాలాంతరంలో నా ఒకటో తరగతి స్వామి రచన పరిచయం ఫస్ట్ క్లాస్లోనే. మా నాన్నగారు మ్యారేజ్ హిమాలయాలు 6 నెలలు పోయి వచ్చారు. ఆ పుస్తకాలన్నీ నేను ఒకటో తరగతి ఆయన టీచర్. నాకు 2 నెలల్లో తెలుగు చదవడం వచ్చేసింది. ఏం చేస్తాను, నాకు బయట పరిచయం లేదు, చదువుకుంటూ కూర్చొనేవాడిని. కొన్ని వేల పుస్తకాలు స్టడీ చేశాను. అలా స్వామి వివేకానంద ఆ కాలాంతరం అని చెప్తాడు, ప్రతి మానవుడు తానే దైవము అని తెలుసుకున్నంత వరకు వాడి దుఃఖం పోదని చెప్పాడు. పత్రికారు చెప్పాడు ఆ విషయాన్ని. నేను స్వామి వివేకానంద 2 వాక్యాలు నాకు ఫ్రెండ్స్ అయ్యే గురువులు. బైబిల్లో వాక్యం ఉంది, వాక్యం స్పష్టత పరుచునని. నా 2 వాక్యాలు నాకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెప్పించినాయి. దానికంటే ఉన్నతమైన 20 ఏళ్ళు పనిచేస్తే హై స్కూల్ పోస్ట్ వచ్చింది. ఒకేసారి 2 వచ్చినాయి. ఓ పని అయిపోయింది. 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు సంఘం వచ్చాను కాలేజీ లెక్చరర్గా. జగన్ అమ్మాయిల కోసం కాలేజీ పెట్టాడు, హై స్కూల్ ప్లస్ అని. అక్కడ నేను ఎకనామిక్స్ లెక్చరర్గా వచ్చాను. వాళ్ళు బుచ్చి వాళ్ళు చెప్పారు, సార్ మీరు వచ్చింది మాకు మంచి రోజులు వచ్చింది. వస్తే మంచి రోజులు నేను వాళ్ళకి నేను వసంత అన్నా. చూడండి వాళ్ళ జ్ఞానం గ్రహించారు. చూడ పద్మ మీరు వచ్చారు సార్ మాకు మంచి రోజులు వచ్చిందని చెప్పేశారు. ఎంత ప్రేమ చూడండి, ఒక్క మాట. అట్లా వంశీ గారు మనకి ఎల్లు రావడం మనకు మంచి రోజులు వచ్చేసింది. ఆయన మళ్ళీ ప్రతి నెల వస్తూ ఉంటాడు. ఇలా చక్కటి సాయి తపోవనం, ఆ తపస్సు అంటే ఆ ధ్యానం అక్కడ చేయాలి. అందరూ భక్తివాహం ఉండరు. మా నాన్నగారు వస్తానే ముక్కోటేస రోజు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 24 ఏకాహం 12 సంవత్సరాలు చేశాడు. అలా నేను పెరుగుతూ వచ్చాను. అర్జునుడు దుఃఖాన్ని పోగొట్టింది ఏంటి? అర్జునుడు ఏడ్చాడు. యుద్ధం చేస్తానని అర్జునుడు ఏడ్చిన తర్వాత ఆయన దుఃఖం పోయి యుద్ధం చేశాడు. ఎలా చేశాడు? ఆయన భగవద్గీత ద్వారా చేశాడు. భగవద్గీత బోధించిన తర్వాత భావన మనసు కకాళికలమవుతుంది. రామ్జీ నగర్ అయినా పోతా కానీ నేనైతే యుద్ధం చేయనని చెప్పాడు. కానీ శివరాజ్యాల భావన మనసు ఉప్పొంగుతుంది అన్నాడు. వేసేసాడు ఒక పని. భగవద్గీత అర్జునుడు దుఃఖాన్ని పోగొట్టింది. ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టింది ఏంటి? ధర్మరాజు అంతా గెలిచాడు. యుద్ధం సీట్లో కూర్చోమండి. చూడు వంశీ గారు ఆ సీట్లో కూర్చోండి, ఈ సీట్లో కూర్చున్నాడు. కూర్చోలేదు. ఆయన అందరూ అడిగారు. ద్రౌపది చెప్పింది నా చీర కూడా లాగేశారు, వాళ్ళనే చంపింది, ఇంకేం బాధ, హాయి కూర్చోలేదు. భీముడు చెప్పాడు, అన్న ఇది ఎలా ఉందండి? నీవే తండ్రివి, నీవే సకుడవు, నీవే గురుడవు, నీవే నా పతియు గతియు నిజంగా ఓ వంశీ స్వామి అని వాళ్ళ ఆవిడ తిరిగిన రోజు భలే మంచి రోజు. చూడండి, గోవు చుట్టూ తిరుగుతాం ఓకే, తుల చుట్టూ సార్ తిరుగుతాం ఓకే. తిరగాల్సింది భర్త అత్త. భర్త చూడు నొక్కు ఉంది, భర్త అత్త. వినాయకుని పడే రోజు ఏం చేస్తారు? వినాయకుని పసుపు పొందతో చేసి నొక్కుతారా లేదట. ఇటు నొక్కి నేను మా అమ్మాయి ఏం చేసిందంటే గోధుమ పిండితో వినాయకం ఏం చేసి నాకు చూపించింది. అప్పుడు అమ్మాయి ఏం చేశారు? కంటి కోసం 2 నొక్కులు నొక్కింది. మన జీవితం నొక్కే వాళ్ళు ఎవరు? మన జీవితం నొక్కే వాళ్ళు ప్రతి సినిమాలో విన్నట్టు. రామాయణంలో వినని ఎవరు? రావణాసుడు. మహాభారతంలో దుర్యోధనుడు. బాహుబలిలో ఓహో ఇక్కడే ఉన్నారు అందరం, ఓకే సంతోషం. అలానే మన సినిమాలో కూడా విలన్ ఉంటాడు. అది అత్త కావచ్చు, భర్త కావచ్చు. షీలో హీ ఉంటుందండి, వాళ్ళు ఉన్నారు. షీలో హీ ఉంటుంది, ఉండదా? షీలో హీ. ఉమెన్లో మెన్ ఉంటుంది, ఫిమేల్లో మేల్ ఉంటుంది. మీరు అర్థం ఆలోచిస్తారు తప్ప. నీవే ఆయన, ఆయనే నీవు. తెలిస్తే ఇది మన అన్నమాచార్య చెప్పాడు, తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధం. మోక్షం అంటే ఏంటి? నిరంతర ఆనంద స్థితి, క్రాంతి, సంక్రాంతి స్థితి. ప్రతి రోజు పండగ రోజు. ఈరోజే కాదండి, ప్రతిరోజు పండగ రోజు. దసరా వచ్చిందయ్యా సరదా పరదా కింది పోయిందా? మిత్రులారా, క్రాంతి కావాలంటే మీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి, ఎంటికలు కూడా తెల్లగొంటారు, రంగులు వేస్తా ఉంటారు. అమ్మ కనిపించుకోండి. అలాంటి రంగులు ఎవరు వేయొద్దు, సహజంగా ఉంచాలి. ఏ చెట్టు రంగులు వేసుకుంటుందండి? ఒక చెట్టు రంగులు వేసుకుంటుందా? చెట్టు మనకంటే బాగా ఎప్పుగా పెరుగుద్ది, ఎంతోమంది నీడనిస్తుంది. చూడ ఆ కర్రలు బొగ్గులుగా మనకి వస్తాయి, ఐరన్ చేసుకోవచ్చు. ఆ బూడితో చెరువుల పల్లెలు కడుక్కోవచ్చు. ఇప్పుడు బూడిద బాగా డిమాండ్ అయిందండి, దాన్ని కూడా కొంటాడు. ఇవి మనం వాడే అంటుదోమే అన్ని కూడా చాలా కలుషితమని బూడిదనే ఇప్పుడు వాడుతున్నారు. అదే వేరే విషయము. చూడండి, అలా మన జీవితము పండుగ రోజు చేసుకోవాలంటే ఏం చేయాలి? పక్కపక్క నవ్విన రోజు. మీరు నవ్వరు నాకు తెలుసు,
మీ ముఖం ఒక మొగ్గ లాంటిది. మొక్క విచ్చుకోవాలంటే ఏం చేయాలి? సింకు దాకా నీళ్లు చల్లాలి. దానికి చాలా కష్టం. సింక్ చాలా దూరంగా ఉంటుంది, లేచి నడవాలి. అలా ఆల్రెడీ నవ్వితే విచ్చుకుంటుంది. ఇప్పుడు నవ్వరు. మీరు రాత్రి ఇంటికి పోయి పడుకున్న తర్వాత ఉదయం లేస్తూనే లేకపోతే ఏమైందండి? నేను మాట్లాడి వస్తుంది, అది ఆఖరి రోజు అవుతుంది. ఇది చెప్పలేదండి, ఒక మనకి జన్ మాస్టర్ చెప్పారు ఈ కథ. రాత్రి అందరూ పడుకుంటారు, ఉదయం లేస్తూనే అని. లేకపోతే ఏమైందని యుధిష్ఠిరుడు చెప్తాడు. లేస్తూ ఏం చేయాలి? అత్తగారింట్లో కొత్త కోడలు మొదటి పాదం మొదలు తొలి పాదాన్ని మోపాలి. ఫస్ట్ స్టెప్ ఉదయం భూమి మీద మోపాలి. భూమి మన తల్లి, ఆకాశము తండ్రి, మనందరం బిడ్డలం. మంది వసుదైక కుటుంబం ఇదంతా కూడా. కాబట్టి మన చిన్న కుటుంబం అంటాం, మేమిద్దరు మాకిద్దరు లాగా. పెద్ద కుటుంబం అంటే ఈ ప్రపంచం అంతా మనమే. విశ్వం అన్నారు. స్వామి వివేకానంద అమెరికా పోయి చెప్పాడు, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ప్రతి ఏం చెప్తాం? ఇండియా ఇస్ ఏ కంట్రీ, ఆల్ ఇండియన్స్. ఒక అమ్మాయి దేవుడికి పెళ్లి చేసుకోండి సార్, అందరూ సిస్టర్ బ్రదర్స్. అది వేరే స్టోరీ. కాబట్టి మిత్రులారా, విశ్వం అంటే విశ్వమంతా మనం ఉన్నాం. తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, దుఃఖం ఉండదు. మనకు 3 తెలుసు. ఏమంటే తల్లి, తండ్రి, గురువు. తల్లిదండ్రులు అందరికీ తెలుసు కదా. తల్లి తండ్రి బాగా తెలుసు. గురువు అంటే ఇప్పుడు మన వంశీ గారు గురువు, రకరకాల గురువులు ఉంటారు. కానీ మన సొసైటీలో శ్వాసే గురువు. పత్రికా నవరత్నాలు రాయడం జరిగింది, అయిపోయింది. శ్వాసే గురువు, శ్వాసే శివం. శ్వాస ఉంటే శివం, లేకపోతే అది అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని గమనించడమే పూజ. కళ్ళు తెరిచినా గమనించవచ్చు, కళ్ళు మూసినా కూడా గమనించవచ్చు. మన పొట్ట కదలికలు వస్తుంటాయి, ఎలా కదులుతుంది, ఆలోచన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. మనిషి వస్తాను నా కూర్చోడు అంటారు. ఆలోచన కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది. ఒక భయం అనేది ఒక ఆలోచన, దుఃఖం అనేది ఒక ఆలోచన. దాన్ని ఎరుగుతో గమనించాలి, ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఎవరు పట్టించుకోవడం దానికి. ఇక్కడ ఆలోచన కూడా వెళ్ళిపోతుంది, ఒకవైపు నుంచి ఒకవైపుకి వెళ్ళిపోద్ది. అలా మనం గమనిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా. అందుకు పగలు రేగి ధ్యానము పరమాత్మ లీనమని చెప్పి నిరంతరము శ్వాసను గమనిస్తూ ఉండాలా. అది నడిస్తే నడక మీద, మాట్లాడితే మాట మీద. మాట మీద ధ్యాస జ్ఞానయోగం అని చెప్పాడు పత్రిక. శ్వాస మీద ధ్యాస కాకుండా చాలా ధ్యాసలు ఉంటాయి. పని చేస్తే పని మీద ధ్యాస, నడిస్తే నడక మీద ధ్యాస. ఏ పని చేస్తే ఆ పని. కాబట్టి ఇక్కడ మన తల్లి తండ్రి గురువు. సరే బయట గురువు మనం అనుకున్నా. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు గురువుగా భావించవచ్చు. సార్ ఇప్పుడు రోజు దొరకడు, నెలకోసారి నెల్లూరుకి వరం సార్ రాడు. గట్టి సపోర్ట్ పడదాం. ఎక్కడ వైజాగ్, ఎక్కడ నెల్లూరు. మన పెన్నా అనేది పెన్నాలాగా పెన్ చలయ్య, పెన్ చలం అంటే ఫస్ట్ ఆయన దొరికింది చూడు. పెన్ చలం అంటే కొండ కదలదు, అది కదులుతున్నాయని లాగేసింది. ఏదో ఒక ప్రేమ. చూడాలి పెన్నా నది ఒడ్డున సారు నీళ్ళల్లో ధ్యానం చేపిస్తాడు. మళ్ళీ కాంతితో రకరకాల స్టెప్పులు. అది పోతే స్వర్గము ఉంటుంది, మనకంత దగ్గర ఉంది. వైజాగ్ ఎంత దూరం ట్రైన్ వేసుకొని రావాలి. కాబట్టి సార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సార్ కూడా డేట్స్ చెప్పాడు. డేట్స్ ఎవరికి దొరకవు. సార్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, వాళ్ళ గ్రూప్కే ఉంటుంది. సార్ ఇప్పుడు చెప్పేశాడు, చక్కగా వెళ్ళండి. ఫిబ్రవరి 15, 16, 17 అక్కడ అటెండ్ కానీ. కాబట్టి ఇంకా కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. మనందరూ ఉండాలని సార్ 100 మంది ఎందుకు అంటున్నాడు? 200 మందికి ఆడ వస్తువులు లేవు. వస్తువులు కావాల్సిన స్థలం ఉంది, పెద్ద బిల్డింగ్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసనే గమనించాలి. లాస్ట్ 5 minutes.
సుబ్బారావు గారు అనే కదా లావుగా ఉంటారు, చనిపోయారు అని పేరు మర్చిపోయాను. అదే మామిడి తోట ఉన్నప్పుడు మనం పిరమిడ్లు కట్టాలని ఇలా వెళ్ళారు. గురుగారు కూడా టెంకాయ పెట్టాడు. సో ఆయన పీరియడ్ అనమాట. ఇలా ప్రతి ఒక్క పీరియడ్ అయితే కొంతవరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ ఉండదు. పీరియడ్ ఎవరికైనా ఇంత పీరియడ్ అయిపోతుంది, మొత్తం ఎవరు నీకు, ఎందుకంటే ఆ వాళ్ళకి ఇంకో వాళ్ళం ముయ్యాలి. సో ఇప్పుడు నెల్లూరు పిరమిడ్ మూమెంట్ కొత్త కొంతలో దొరికింది. మన సత్యకి భుజాల మీదకి ఆ పల్లకి వచ్చింది. వెంకటరత్నం సార్ వారికి కూడా చెప్పకూడదు. వెంకటరత్నం సార్ ఎంతోమంది ఎన్నో డైమెన్షన్లో ఎవరి స్థాయిలో వాడు, చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు. అలాగా నేను అతిథిని అనమాట నెల్లూరుకి. నేను అన్ని ఊర్లకి అతిథిని. నేను అన్ని ఊర్లు అయితే అక్కడ అందరు మాస్టర్లు ఎన్లైట్ చేసి వెళ్తాను. మరి ఇక్కడ నేను ఎందుకో నెల్లూరు వచ్చినప్పుడల్లా నాకు పెన్నా నది, ఆ 3 కోరికలు పెన్నా నదిలో తీరినాయి నాకు. అందుకే నెల్లూరు ఎప్పుడైతే అక్కడ స్నానం చేస్తూ ఉండేవాడిని. మా టీవీతో వచ్చిన ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని. అప్పుడు ఒకరోజు జరుపుకోకుండా అలా చేస్తాము. ఇప్పుడు ఒక వచ్చినప్పుడల్లా ఇక్కడ నెల్లూరు నుంచి అటు రావడం కన్నా ఈ నది వెంటనే ఒక చిన్న ఆశ్రమం కట్టుకుంటే ఎంత బాగుండో అనుకున్నాను. మరుక్షణం ఆ రోజు 2 నెలల్లో క్లాస్ చెప్తుంటే బాబా యజ్ఞం చేస్తున్నాను. కరెక్ట్గా ఇదిగో ఈ ఎదురుగా ఉంది కదా చిల్డ్రన్స్ పార్క్ బాబా, అక్కడ క్లాస్ చెప్తుంటే అక్కడికి ఒక ఆమె వచ్చింది, పెద్ద ఆమె బాబా భక్తురాలు అనమాట. ఆమె బాబాకి నేను ఇవ్వాలని చెప్పేసి ఆమె జీవితంలో వచ్చిన శాలరీలో కొంచెం 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 దాచి 10 లక్షలు పోగు పెట్టింది. ఆ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చింది. నాకు డబ్బులు వద్దమ్మా, నాకు ఇలాగా అంటే దేవాలయం కట్టేదని చేద్దామని ఆమె ఆలోచనతో ఉంది. ఎవరు ఆమె కనెక్ట్ అవ్వలేదు. నేను బాగా కనెక్ట్ అయ్యారు. బాబా గురించి చాలా బాగా చెప్తున్నారు, మీరు అమౌంట్ తీసుకొని ఏదన్నా చేయండి అంది. నాకు డబ్బు వద్దు కానీ నాకు ఇలాగ ల్యాండ్ తీసి జస్ట్ కొంచెం చాలు నాకు అని చెప్తే అప్పుడు అందులో ఆమె ఆ డబ్బుతో వచ్చిన ల్యాండ్ మన పెన్నా నది ఒడ్డున నేను చూపించాను. నాకు ఇక్కడ కావాలన్నాను. అలాగే ల్యాండ్ ఆమె తీసిచ్చింది. కోట సుమలతమ్మ ఆ వారి పేరు, వారికి కావాలి. ఆ తర్వాత ఎవరు వచ్చారు, అక్కడ నాకు కొన్ని ఐడియాలజీ ఉన్నాయి అనమాట. కర్మని విపాకం చేయడానికి శివుడు మహాదేవుడితో కనెక్ట్ అయ్యేదాన్ని ఒకటి తయారు చేశాను. సప్తఋషులతో కనెక్ట్ అయ్యే ఒకటి తయారు చేశాను. అగ్ని పిరమిడ్ శక్తి కలిపి ఒకటి తయారు చేశాను. ధ్యాన వెంకటేశ్వర ఒకటి తయారు చేశాను. ఎక్కడ లేనిది మీకు అని చూపిస్తాను. గోశాల, సిద్ధ ప్రదక్షిణ గోశాల అంటే గోవులు ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఎనర్జీ తీసుకోవాలి. పిరమిడ్ యొక్క ఎనర్జీ తీసుకోవాలి. పిరమిడ్ శక్తి, గోవుల శక్తి, సిద్ధ ప్రదక్షిణ ఇవన్నీ నాకు ఆశీర్వాదం నుంచి వచ్చినాయి. నేను రోల్ మోడల్గా అక్కడ పెట్టాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ ఎవరన్నా ఇలాంటి వాళ్ళ సెంటర్స్లో పెట్టుకోవడానికి నేను ఒక మోడల్ తయారు చేసి పెట్టాను అక్కడ. సో అక్కడికి మేము వెళ్ళి వర్క్షాపులు చేస్తున్నాం. స్టేట్ వైడ్గా నేను నెలకి 3 రోజులు వర్క్షాపులు పెడతాము. అది రిజిస్టర్ వర్క్షాప్. సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట పీపుల్ని. అలా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సబ్జెక్ట్ మీద, తుర్యావస్థలో కళల మీద, కళలు సబ్జెక్ట్ చాలా లోతైంది. అది కళలు క్రాష్ కాదు, భౌతికంగా వచ్చే కళలు క్రాష్ అని నేను చెప్పినట్టు. కానీ తుర్యావస్థలో, సుషుప్తి అవస్థలో వచ్చే కళల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా ఆవిష్కరణలు కళల ద్వారానే జరిగినాయి. పరమ గురువులు అందరూ కళల ద్వారానే భక్తులు కనెక్ట్ అయ్యారు. సో సూపర్ కాన్షియస్లో వచ్చే కళలు వేరు, సబ్ కాన్షియస్లో వచ్చే కళలు వేరు, కాన్షియస్లో వచ్చే ఎమోషన్స్ వేరు. సో దాని మీద మేము ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాము. సో ఎవరన్నా వాళ్ళు పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు సూపర్ కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఎనీవే నెల్లూరు నాకు అత్యంత ప్రియమైంది. చాలా హ్యాపీ నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా. అయితే వాళ్ళు చెప్పినట్టుగా నెలలో 3 రోజులే నాకు అవకాశం ఉంటుంది ఇక్కడ. అంత దూరం నుంచి రావాలి, నా దాదాపు 12 గంటలు జర్నీ చేయాలి ఇక్కడ రావాలంటే. నాకు అప్పుడు అసూయం ఉంటుంది. నేను నెల్లూరులో ఏదో పెట్టాను కానీ వైజాగ్లో పెట్టుకుంటే బాగుండేది కదా అనుకుంటాను. కానీ అదంతా భ్రమ. అది ఒక క్షేత్రము, మనల్ని చేత పని చేయించుకున్నాం అంతే. అక్కడ నేను కేవలం పాత్రదాన్ని. అది పెట్టిన పర్పస్ కూడా పబ్లిక్ పర్పస్ కాదు. నేను పబ్లిక్ అంతా వచ్చేసి ధ్యానం చేయాలనే పర్పస్తో దాన్ని పెట్టలేదు. నేను అది కేవలం మాస్టర్స్ కోసం పెట్టాను. మాస్టర్స్ ఎవరైతే ధ్యానం చేసి మాస్టర్స్ అవుతారో వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్ అవడానికి కావాల్సిన స్పెషల్ ట్రైనింగ్స్ కోసం నేను దాన్ని పెట్టాను. అందుకని అక్కడ పబ్లిక్ బాగా అడ్వర్టైజ్ చేసి బాగా జనాలందరూ వచ్చేలాగా చేయడానికి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఓన్లీ సీనియర్ మాస్టర్స్, మీలాంటి వాళ్ళ కోసం. మీరు వచ్చి అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఎనర్జీ గ్రిడ్ తయారు చేస్తారు. అది ఒక ఎనర్జీ గ్రిడ్ అనమాట. ఎందుకంటే ఎంతో సేవ చేస్తే మీరు తిరుగుతారు. మీరు ధ్యానం మీద ఫోకస్ చేయరు.
చిన్న వయసులోనే చనిపోయిన చాలా మంది మాస్టర్స్ని పరిశీలిస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే ధ్యానాచరణలో పడి సొంత సాధన మిస్ అయిపోతారు. మీరు ఎంత చేసినా సొంత సాధన చేయకపోతే మీ శరీరం మీకు సహకరించదు. అందుకని నేను ఎనర్జీ గ్రిడ్ని తయారు చేశాను. సో మీరు ఇక్కడ ఉన్న మాస్టర్స్ కానీ మీరు దాన్ని చక్కగా వెళ్ళి సాధన చేసుకోవాలి. ఎక్కువ